మంచిగా నవ్వాలంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తే చాలును, ప్రార్థించుకోండి. తర్వాత ఆరంభిద్దాం. నా జీవితం అంతా మారిపోను, నీ మాటలో బలం, నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంత సంతోషం. ఈ 3 లైన్లే పాట అంతా. దేవునికి స్తోత్రం. నీ మాటలో బలం, నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో 1 బలం, 2 మధురం, 3 అంతా సంతోషం. నేను నీ మాటలు అంటాను, కనుక అది మీరు చెప్పండి. నీ మాటలో, నీ మాటలో, నీ మాటలో అంతే వచ్చేసింది అందరికి. మళ్ళా నీ మాటలో, నీ మాటలో, నీ మాటలో బయట ఉన్నోళ్ళు చెప్తాలేదు. నీ మాటలో, నీ మాటలో, నీ మాటలో. ఎవరిది మాట చెప్పండి, ఎవరిది మాట? యేసయ్య మాట అనండి. యేసయ్య మాట చెప్పండి. ఆయన నీతో మాట్లాడును గాక, ఆయన మనతో మాట్లాడును గాక. మారా నీళ్ళన్నీయు మధురముగా మారిపోయాడు అని యేసయ్య చెప్తే, మారా నీళ్ళన్నీయు మధురముగా మారిపోయాడు. ఇప్పుడు నాకు తెలిసిన మాట, మారా మధురముగా ఈ రాత్రి మారా చీకటైన జీవితాలన్నా పాట పాడుతున్నారు ఈ సంఘంలో. వెలుగుగా మారిపో. మరి యేసయ్య చెబితే చీకటి వెలుగుగా మారుతుంది, చేదు మధురంగా మారుతుంది, కన్నీరు దుఃఖమంతా మార్చబడుతుంది. ఈ సభల ద్వారా మీ జీవితంలో ఆ కార్యాలు జరుగును గాక. చీకటైన జీవితాలన్నా వెలుగుగా రాజ్యం జరగాలంటే చీకటైన కన్నీరు మారు.
కన్నీటితో వచ్చిన నీవు, దుఃఖంతో వచ్చిన నీవు, మరణ పడకల మీద ఉన్న వారిని లేపగలిగిన శక్తివంతమైన మాట. యేసయ్యా చేతులు ఆకాశం కదా, అదిలో దేవుని మహిమ సంఘం మీద తెరవబడిన పరలోకం, పాపాలకు ద్వారములు మూయగలిగిన అభిషేకం ఇది. రెండు చేతులు ఆకాశం ఎత్తుకెత్తులు, గుండె వ్యక్తుల్లో నుంచి నీ దుఃఖమేంటో వేసేందో చెప్పు, నీ బాధ ఏంటో వేసేందో చెప్పు, నీ పరిస్థితి ఏంటో వేసేందో చెప్పాడు. ఒక్క మాట బ్రతుకులను మార్చగలిగేది, జీవితాలను మార్చగలిగినది. రాత్రి తాళక ప్రభుడితో మాట్లాడబోతున్నాడు.
నీవే నాతో వస్తే చీకటి నాగంలోనే నీవే నాతో వస్తే భయము నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నిలవదు. అందుకే నీవే నాకు ఒక మాట చెప్పే చాలు నా జీవితం అంతా. చెల్లి, తమ్ముడు, అన్నా, ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ రాత్రి నీవు విశ్వాసముతో పడికి మాట యేసయ్యా. చీకటైన జీవితాలన్నా చీకటైన జీవితాలను వెలుగుగా మార్చిన గొప్ప దేవుడా, మరణ పడకల మీద ఉన్న వారిని లేపగలిగిన వాడా, నీ మాటలో మధురం, నీ మాటలో అయ్యా నేను సంతోషించి చాలా సంవత్సరాలు అయిపోయింది నాయన. మధురమైన స్వరం చాలా కాలం అయిపోయింది. శరీర బలహీనతలు, మానసిక బలహీనతలు, అప్పుడు వీటన్నిటిని చూసి ఆనందం ఎప్పుడో మర్చిపోయానయ్యా. ఈ రాత్రి నీ మాట నాకు ఆనందం కలిగించేటట్లుగా నీ మాటలో మధురం, నీ మాటలో ప్రభావం అధికమవుతుంది. దేవుని ప్రభావం అధికమవుతుంది. మహిమలో నుంచి అధిక మహిమ. లేవనస్తులు దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శన ద్వారాలతో దేవుడు అలంకరిస్తున్నాడు సంఘాన్ని. చప్పట్లు కొడుతూ ఉండగా కృప 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 కృప. వ్యవసాయంలో ప్రార్థించారు.